పేరు? ఖాన్ ఏం చేస్తుంటారండి? ఆటో డ్రైవర్ని. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 5 నెలలు అవుతుంది కదండి. ఈ 5 నెలల్లో ఆయన పాలన అది మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. మరి ఆయన పాలనలో వ్యతిరేకత వచ్చేసింది, అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోతాయి. వాళ్ళని పెట్టుకుంటాం, వాళ్ళు చేసుకున్నాయి, వాళ్ళు చేసే ఎంతమంది తింటున్నారు అన్న గండిలో ఉన్నవాళ్ళు కాడ లేనివాడు కడుపు నిండా తింటున్నారు. వాళ్ళు అలా చేయలేరు కదా. ఎందుకంటే రూపాయలు జల్లేస్తే ఓటేస్తారు, ఓటు బ్యాంక్ కాపాడుకుందాక రూపాయలు జల్లాడు ఆయన. అది కాదు కదా, ఇది పరిపాలన చేయాలి. ఏ రోడ్లు వేసారు, ఎక్కడ ఏం చేశారు, వాళ్ళు ఏమీ చేయాలి. వాళ్ళు రూపాయలు జల్లాం అవ్వాత అతనికి రూపాయలు వేస్తే వస్తాయి అనుకున్నారు, అంతే. ఏమి వేయాల. ఆటోడికి 10,000 వేస్తే వెనక నుంచి సూదిచ్చి డబ్బులు లాక్కుంటట. షర్ట్లు అప్పుడు 15 రూపాయలు, ఎదర కూర్చుంటే 2,000 3,000 అలా రాస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ? వాళ్ళు చేసే పనులు అలా అండి, వాళ్ళు చేసుకున్నాయి. ఆయన చేసింది జనాలకు రూపాయలు వేసి పెంచుకుంటాం తప్ప ఏం లేదు. అభివృద్ధి చేశాడా? ఏలూరులో జూట్ మిల్లు ఉండేది, 3 ట్రిప్పులు 4 కోరీలు తిరిగేవాళ్ళు, ట్రిప్పుకు 6,000 మంది దిగేవాళ్ళు. అలాంటి రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద క్యారీ బ్యాగులు పెట్టి అన్నా క్యాంటీన్ల దగ్గర ఇవి వాటర్లో సప్లైలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు పొట్టగొట్టేశాడు. జూట్ మిల్లు అంటే కలకట్టా నుంచి ఢిల్లీ, ఇక్కడ ఆంధ్రాలో ఎక్కడన్నా ఏలూరులో పెద్ద పేరు మోగిందని మూపించేశారు. చక్కగా 200 కోట్లు 50 కోట్లకి అమ్ముకున్నారు వాళ్ళు. చక్కగా కాల్సుంగా అని చెప్పి దాన్ని అమ్మేసుకున్నారు. అదమ్మా ఆయన పరిపాలన బాగానే ఉంది. ఈ అమరావతి అన్నీ చేసుకుంటే ఈయనకి పేరు వస్తుంది, లేదంటే ఆయనలాగే వెనక్కి వెళ్ళిపోతారు. ఈయన పోలవరం అమరావతి ఖచ్చితంగా చేసుకోవాలి. ఖచ్చితంగా చేసుకుంటే చిరసాయిగా పేరు నిలిచిపోద్ది ఆంధ్రాలో జీవితాంతం. వాళ్ళ పిల్లల పేరు చెప్పాలి. అది ధన్యవాదాలండి ఆయన గురించి చెప్పాను. చంద్రబాబు సూపర్ 6 పథకాలు నెరవేరుస్తారని నమ్మకం ఉందా? గ్యారంటీ. 50 సంవత్సరాల వాళ్ళకి పింఛనేతనగా అది కూడా నెరవేర్చుకుంటే బాగానే అయిపోద్ది. మరి జగన్ ఏమో నేను మంచోడిని, నిజాయితీ పరుణ్ణి అనుకుంటున్నాను. ఆయన అనుకుంటున్నాడు. రూపాయి జల్లేత్తం కాదు, పాలన ఏది? ఆయన అన్నది కరెక్టే. పాలన ఎక్కడుంది? నీకు 45 మంది సలహాదారులు కావాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, అందరూ కావాలి. నాకు అక్షరం మొక్క రాదు, నేను చదువుకోలే. మరి నేను ఎందుకు చెప్తున్నాను? నువ్వు అభివృద్ధి మీరు చేయండి, మీరు చేసేది బాగానే ఉంది. మీ నాన్నగారి పేరు నిలబెట్టి, మీ వెనకాల ఉన్న దోతలు మిమ్మల్ని తోచేసింది. మీకు 45 మంది కాదు, పబ్లిక్గా వచ్చి మీరు వస్తున్నారండి, భారీ గేట్లు పెట్టుకుంటాం ఎందుకు? ఒక రైడు సీఎం లాగా చెట్లు పగలు కొట్టుకుంటాం, అది తప్పు కదా. 100 సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు కాడ తీసే మీ నాన్నగారు చేయలా, ఇందిరాగాంధీ అయ్యంలో చేయలా. నాకు 53 సంవత్సరాలు. నేను ఎంతమంది చూసుకుంటారు? మీకుంటే 40 సంవత్సరాలు 46 సంవత్సరాలు ఉంటాయి. మరి నీకంటే పెద్దోడే కదా. అభివృద్ధి చేస్తామన్నది 4 ఫ్యాక్టరీలు చేయాలి, 4 మందిని పెట్టుకోవాలి. పలానా చోటుకి వెళ్తే ఉద్యోగం దొరుకుతుందని ఆశపడేటట్టు ఉండాలి స్టూడెంట్లు కూడా. నువ్వు అది కాకుండా రూపాయలు పెట్టేసి జల్లేసి నాకు అయ్యే తాతమ్మ మా అమ్మ వేతదండి ఉద్యోగం. యువత ఉండాలి కదా, యువత లేకుండా నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? అది ఆలోచన చేయండి మీరు. నేను అన్నది కదా, నా రోడ్డు మీద నా బతుకుదారు. ఇప్పుడు అలా ఉందంటే వస్తారు, పొడవు కొడతారు. 13 రూపాయలు 135 రూపాయల కాడి నుంచి 1000 రూపాయలు 2,000 రూపాయలు దాకా ఉన్నాయి కేసులు. గీత దాటితే 2,000 5,000 23,000 దాకా ఉన్నాయి ఒక ఆటో డ్రైవర్. మరి నేను వేసాను కానీ గొప్ప కాదుగా. సూదిస్తున్నారు, మీరు డబ్బులను తీసుకుంటున్నారు. ఎదరు సూది ఇచ్చేస్తున్నారు, వెనక నుంచి డబ్బులు లాగారు. అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ పాటికి ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వారి అకౌంట్లో జమ అయ్యేవట. కొంతమంది ఆటో డ్రైవర్ల మాట. మరి కొంతమంది ఆటో డ్రైవర్ల మాట ఏంటంటే 10,000 తీసుకున్న ఉపయోగం ఏంటి? ఒక వారం రోజులు ఆగితే ట్రాఫిక్ ఎస్ఐ రెడీగా ఉండేవాడు. ఆ కేసు అని, ఈ కేసు అని, అదని ఇదని చెప్పి 10,000 కాస్త 20,000 30,000 చనాలాలు కట్టిన రోజులు కూడా ఉంటే మరి కొంతమంది ఆటో డ్రైవర్ల వాదన. సో ఏది నిజం, ఏది అబద్ధం? ఈ రోజున నిజంగా జగన్మోహన్ రెడ్డి 10,000 ఇస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో గతంలో ఈ రోజున మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మరి 4 షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఆటో వాళ్ళకి 10,000 వేసేవాడు. అయితే 10,000 వేస్తే బాగానే ఉందో, చక్కగా ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లు 10,000 తీసుకుంటున్నారు. తీసుకున్న ప్రతి ఆటో డ్రైవర్ సంబంధిత స్థానిక ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ స్థానిక ఎమ్మెల్యేలకును అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా పాలాభిషేకాలు చేసేవారు. అన్నా జగన్ అన్న, నువ్వు నాకు 10,000 ఇచ్చావన్నా, థ్యాంక్స్ అన్నా, నాకు ఆపదలు ఆదుకున్నావంటూ జగన్మోహన్ రెడ్డికి అలాగే స్థానిక ఎమ్మెల్యేలకు
పాలాభిషేకాలు చేసేవారు, చక్కగా 10,000 తీసుకునేవారు, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఈ 10,000 తీసుకున్న దగ్గర నుండి ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూడండి. గత 5 సంవత్సరాల్లో రోడ్లు ఒక్కటి కూడా సరిగ్గా ఉండే కాదు. మొత్తం ఎటు చూసుకున్న గోతులమయం, గుంతలమయం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చాడు కదా, అమ్మయ్య అన్న 10,000 ఇచ్చాడు, ఈ రోజున కుటుంబంతో సంతోషంగా గడపవచ్చు అని చెప్పి ఉపయోగించుకుని ఆ 10,000 కాస్త ఏ రకంగా అయ్యాయి తెలుసా? ఈ ఆటో గోతుల్లో వెళ్ళేటప్పుడు కల్లా ఏదో పాటు ఎరగడం, ఏదో ఒకటి రిపేర్ రావడం, ఆ 10,000 కాస్త రిపేర్లు పెట్టేపాటికి 20,000, 30,000 బిల్లులు కట్టడం. సో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 10,000 కాస్త రిపేర్ల రూపంలో కాస్త అలా ఖర్చు అయ్యాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చినప్పుడు ఒక్క వారం రోజులు ఆగిన తర్వాత చూడండి, వారం రోజులు ఆగిన తర్వాత చూస్తే ఏం జరుగుద్ది? ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇప్పటికప్పుడు చెకింగ్లు చేస్తూ ఉంటారు. సో ఒకవేళ ఆటో డ్రైవర్ని అప్పట్లో చాలా స్ట్రిక్ట్గా చూసేవారు. ఆటో డ్రైవర్ని ఆపడం, ఆ ఆటో సంబంధించినటువంటి లైసెన్స్ లేకపోయినా, లేదైనా సంబంధిత ఏదైనా ఇన్సూరెన్స్ ఇలాంటివి లేకపోయినా, ఏ బ్రేకులు ఇలాంటివి అయిపోయినా ప్రతి దానికి పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేసి ఏది లేకపోయినా 10,000, 20,000 ఫైన్లు కట్టేసిన చలాలను కూడా వేసేవారు. సో జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫైన్లు ఎంత అవుతున్నాయి? 15,000, 20,000, 30,000 ఆ రేంజ్లో ఫైన్లు కట్టేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చిన తర్వాత ఏమైనా ఉపయోగం ఉందా? ఫైన్ల రూపాయలు వసూలు చేసేస్తున్నాడు కదా. ఒక పక్కన రోడ్లు సరిగ్గా లేవు, అక్కడ రిపేర్ వచ్చిన అదే డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, ఇక్కడ ఫైన్ల రూపాయలు అదే రూపాయి ఖర్చు పెట్టేవారు. ఇంకోటి ఆటో వాళ్ళ పరిస్థితి మనం పాత వీడియోలు ఒకసారి చూడండి. దాంట్లో ఉంటే ఆటో డ్రైవర్ల స్పందన గురించి ఒక వీడియో కూడా మేము చేసాం. సో దాంట్లో కూడా మీరు చూడండి. ఒక ఆటో డ్రైవర్ చెప్పిన మాట, ఆటో వెళ్తా ఉంటే వెనక ఆటో నెంబర్ ఉంటుంది కదా, ఆటో నెంబర్ స్కాన్ చేసేవారట. సో ఆ స్కాన్ చేసినప్పుడు సో దానికి సంబంధించిన ఆటో సంబంధించినటువంటి దాని ఓనర్ ఎవడో, దానికి ఎన్ని చలాలను ఉన్నాయి, ఆటో కండిషన్ ఏ రకంగా ఉంది, ఎప్పుడు తీసుకున్నారు, ఎక్స్పైర్ డేట్ అంటే ఇప్పుడు తీసుకున్న దానికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది కదా, ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయ్యింది, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది. సో వీటిలన్నిటి డేట్లు ఉంటాయి కదా, వీటిలన్నిటిని చూసుకొని అలాగే ఏమైనా చలానాలు ఉంటే అవి కట్టకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ బండి 2 వీలర్ వెహికలే ఉందనుకుందాం, 2 వీలర్ వెహికల్ దారంటా వెళ్తూ ఉంటే రోడ్ క్రాస్ చేసేవనో లేదంటే ఓవర్ స్పీడ్ అని చెప్పి స్కాన్ చేసి మనకి ఆటోమేటిక్గా మీకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా వచ్చేది ఆ బండి నెంబర్ కొట్టడం కానీ ఏవైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోద్ది, ఓవర్ స్పీడ్ నీకు 100 రూపాయలు ఫైన్ వేస్తున్నామని చెప్పి వెళ్ళిపోద్ది. సో ఆ 100 రూపాయలు కాస్త నువ్వు తెలియదు కట్టవు. అది ఏమవుద్దంటే 1 నెల 2 నెలల తర్వాత అది 130, 150 కూర్చుంటుంది. ఎందుకంటే లేట్ పెనాల్టీ ఛార్జీస్ అని చెప్పి ఒక ఆప్షన్ దాంట్లో యాడ్ చేస్తున్నారు. అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇలాగే ఆటో వాళ్ళకి సంబంధించి ఏవైనా చలానాలు కట్టకపోతే దానికి లేట్ పెనాల్టీ ఛార్జీస్ అని చెప్పి యాడ్ చేసి 500 వచ్చిందనుకో, దానికి లేట్ పెనాల్టీ ఛార్జెస్ ఎన్ని నెలలు అయితే దానికి అంత అమౌంట్ యాడ్ చేసి దాంతో కట్టించేవారు. కట్టకపోతే 1 సారి 2 సార్లు చూసి 3వ సారి వెహికల్ సీజ్ చేసేవారు. తెలిసి అన్ని లక్షలు పెట్టి కొనుక్కున్న ఆటోల్ని మనం చేజేతులారు వదుకోలేం కదా. సో ఆటో వాళ్ళ కష్టాలు ఈ రకంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏదో మనకి ఏదో మేకతోలు కప్పేసి మనల్ని అందరాలకు ఇచ్చినట్టు మీరు భావిస్తున్నారు తప్ప ఆటో వెనక ఆటో వాళ్ళు కాదు ఇది. వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి అక్కడ వరకు ఆలోచిస్తున్నారు తప్ప తీసుకున్న ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి అయితే ఇలా ఉంది. కొంతమంది ఆటో డ్రైవర్లు కనీసం వాళ్ళకి లైసెన్స్లు ఉన్న అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి ఇంకా కొంతమందికి ఆటో సంబంధించినటువంటి ఈ వాహన మిత్ర పడేది కాదు. వాహన మిత్ర తీసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్లకి అనుగుణంగా లేవని, సంబంధిత డాక్యుమెంట్స్ మీరు సరిగ్గా సబ్మిట్ చేయలేదంటూ రిజెక్ట్ చేసేవారు. సో జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే ఒక మాస్టర్ ప్లాన్తో ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేయాలని చెప్పి చూశాడు. పథకాలు ఇచ్చేసాం, పథకాలనే మనల్ని గెలిపించేస్తాయి, రేపు మనదే మళ్ళీ అధికారం, వై నాట్ 175 అన్నామే, ఈ రోజున మళ్ళీ నెక్స్ట్ కూడా మనదే అంటూ ఆటో డ్రైవర్ల దగ్గరకు మొదలుకొని అమ్మ ఓడి, నాన్న ఓడి, జాతి రత్నాలు, 6 రత్నాలు, 9 రత్నాలు అని చెప్పి రకరకాల పథకాలు పెట్టేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు తప్ప ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబులు కూర్చేసాడు. పోనీ ఇచ్చిన వాళ్ళకి ఏమైనా సంతృప్తి కలిగిందా అంటే అది కూడా లేదు. ఎక్కడికక్కడే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇచ్చినట్టు లాక్కోవడం, అంటే ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకున్నట్టు లెక్క జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో. సో ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాస్త థింకింగ్ మార్చుకోండి. ఆటో డ్రైవర్లే కానీ కాస్త ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా కొంతమంది మీ యొక్క ఆలోచన విధానం గత 5 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు పరిపాలన కొద్దిగా టాలీ చేసి చూసి కూటమి ప్రభుత్వం ఏర్పడే సింపుల్గా 6 నెలలు అవుతూ ఉంది.
ఈ 6 నెలల పరిపాలన ఏదో అద్భుతాలు ఏదో సృష్టించడానికి వీళ్ళు ఏమన్నా రోబోలు కాదు, లేదంటే సినిమా ఫీల్డ్ కాదు. సో ఇది ఒక రాష్ట్రం, ఇది నిజంగా జరిగే క్రియలు కాబట్టి కాస్త కూటమి ప్రభుత్వం సమయం ఇవ్వాలి. 6 నెలల పరిపాలనలో ఒకసారి జరిగిన పరిణామాలు చూడండి. అభివృద్ధి జరిగిందా, ఏదైనా విషయాల్లో ఏమైనా లోటుపాట్లు జరిగిన వాటి గురించి మాట్లాడిన తప్ప ఈ జగన్మోహన్ రెడ్డిలా పథకాలు ఇచ్చేస్తే అయిపోతుంది ఇలాంటి మాటలు దయచేసి ఇలాంటి విషయాల గురించి మీరు ఎంకరేజ్ చేయొద్దు. కాస్త ఆలోచించి మెచ్యూరిటీగా ఆలోచించండి.